మా నాన్న ఇవాళ రావాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన్ని రమ్మని చెప్పు. అది పైగా ఈరోజు మాతో నువ్వు ఎవరికి పిండ ప్రదానం చేయించావో నాకు తెలియాలి. వాళ్ళు నీకు ఎంత ముఖ్యమో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మా సహాయం తీసుకున్నావో అమ్మకి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను సింధు, మా అమ్మకి ఒక్క మాట చెప్తే తను నీకోసం ఏమైనా చేస్తుంది. నువ్వు అస్సలు చేయకూడని పనైతే తప్ప ఇక మీదట మా అమ్మకి తెలియకుండా నువ్వేదో ఒకటి చేసి మీ మధ్య ఇంకా దూరాన్ని పెంచుకోకు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపే. నేను ఎంతో నమ్మిన సింధు నా కొడుకుల చేత ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేయిస్తోంది? అసలు సింధుకి ఏమైంది? నిన్నటి వరకు ఈ ఇల్లే ప్రపంచంగా ఉంది. అలాంటిది ఈ ఇంటికి అరిష్టమని చెప్తున్నా వినకుండా, నా మాట లెక్క చేయకుండా ఎందుకిలా చేస్తోంది? మీరు బాధపడకండి అత్తయ్య. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ మధు. మిమ్మల్ని నేను కూడా వాళ్లలా ఎలా వదిలేస్తానత్తయ్య? మీరు ఇంత బాధపడతారని తెలిసినా సింధు కాని, యష్ కాని, తేజ కాని వచ్చి కనీసం మీకు క్షమాపణ కూడా చెప్పలేదు. నేను కూడా వదిలేసి ఎలా వెళ్తాను? అయినా ఈరోజు మీ పెళ్లి రోజు. మావే కూడా వచ్చే టైం అవుతోంది. మీరిలా దిగులుగా కూర్చుంటే ఎలా అత్తయ్య? అవును, ఎవరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు కదా? అసలు మావయ్య ఈరోజు వస్తున్నారా? నాకెందుకో అనుమానంగా ఉందత్తయ్య. మావయ్య ఈరోజు వస్తున్నారని మీరు కళ్యాణానికి ఏర్పాటు చేసుకున్నారు. యష్ కూడా భూమి పూజకు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మావయ్య ఇప్పటి వరకు రాకపోవడం ఏంటత్తయ్య? రే యష్, యష్, తేజ, తేజ. ఏమైందమ్మా? ఏంటి టెన్షన్గా ఉన్నావు? నాన్నెక్కర్రా? ఎప్పుడొస్తున్నారు? భూమి పూజకి టైం అవుతోంది కదా, ఆయన ఎక్కడున్నారు? నిన్నడుగుతుంటే అటు చూస్తున్నావేంట్రా? మావయ్య రావట్లేదత్తయ్య. రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఆయనకి ఈరోజు మా పెళ్లి రోజు అని గుర్తులేదా? ఎంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నామని గుర్తులేదా? అయినా ఆయన రానన్న విషయం నీ ఒక్కదానికే ఎందుకు చెప్పాడు? అసలు నీకెప్పుడు తెలిసింది? ఇవన్నీ కాదు, నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి.
ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? నీ దగ్గర వేరే నెంబర్ ఉందా? వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి. చెయ్యి. అత్తయ్య అది చెప్తుంది నీకే, వీడియో కాల్ చెయ్యి. అత్తయ్య అడుగుతున్నారు కదా సింధు, కాల్ చెయ్యి. వీడియో కాల్ అత్తయ్య మాట్లాడతారంట, చెయ్యి సింధు. చేసిందు చెయ్యదు, తను చెయ్యదు. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ తన గుప్పెట్లోనే ఉండాలి, అంతేనా సింధు? నాన్న కాల్ చేసిందు. ఆయన ఎందుకు నీతోనే మాట్లాడుతున్నారో ఇప్పుడే తెలియాలి. అసలు ఇంట్లో వాళ్ళతో ఆయనకి ప్రాబ్లం ఏంటో మాకు అర్థం అవ్వాలి కదా. అమ్మ బాధలో న్యాయం ఉంది, దానికి ఆయన సమాధానం చెప్పే తీరాలి. ముందు నువ్వు ఫోన్ చేయి. అడ్డంగా దొరికిపోయావు సింధు, పాపం. ఏం చేస్తావో ఏంటో. చేసిందు కాల్ చేస్తున్నావా లేదా? చెయ్యి. చెయ్యదు, 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 చెయ్యదు. నేను చూస్తూనే ఉన్నాను యష్. అందరూ సింధుని పొడిచి పొడిచి చంపుతున్నారు. ఏం చేసిందని? మీ నాన్న మీతో మాట్లాడకపోతే అది సింధు తప్ప? ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడి తేల్చుకోండి, అంతేగాని ఈ గబ్బిళ మొహం దాని మాటలు విని దాని మీద బాణాలు వెయ్యొద్దు. మీరంతా కలిసి ఏం చేశారో నా కొడుకు ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు మీతో మాట్లాడడం లేదంటే వాడి మనసు ఎందుకు కష్టపడిందో. అసలు దాని గురించి మీరెవరైనా ఆలోచిస్తున్నారా? అంటే అంటే ఇవన్నీ మీకు అవసరం లేదు, మీకు మీ పంతాలే కావాలి. మీరు బాగానే ఉన్నారు, వాడు బాగానే ఉన్నాడు. మధ్యలో సింధు ఏం చేసిందిరా? మీ ఎవరి తప్పు లేదు గాని మీ ఎవరికి సమస్యలు రాకుండా చూసుకునే సింధుని మీరందరూ కలిసి తప్పు పడుతున్నారా? అమ్మా సింధు, నువ్వేం వీడియో కాల్ చేయాల్సిన అవసరం లేదు. వదిలేయ్, 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 వదిలేయ్. దమయంతి, నా కొడుకు తిరిగొచ్చాక వాడితో ఏం తేల్చుకోవాలో తేల్చుకో. నాకెందుకు ఫోన్ చేయలేదని చొక్కా పట్టుకుని నిలది. ఇప్పుడు కనీసం వాడి సింధుకైనా కాల్ చేస్తున్నాడు. మీరు ఇలాగే తెగేదాకా లాగితే వాడికి విసుగొచ్చి దాన్ని కూడా చేయడం మానేస్తాడు.
ఏం చేస్తారా? ఏం చేస్తారు మీరు? మీ భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఉంటారు. అందుకే నా కొడుకు అలిగి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని రావడం లేదు. మా మధ్య ఏం గొడవలుంటాయి అత్తయ్య? మేం బాగానే ఉన్నాం కదా. నీకు పిచ్చి పట్టిందా భాగ్యం? అలా మాట్లాడతావేంటి? అసలు అమ్మేం గొడవ పడింది? పూజకి రమ్మని అడిగింది, అంతే కదా. వాడు కూడా నాకు ముఖ్యమైన పనుంది, నేను రాలేను అని చెప్పాడు కదరా. మీరే రావాల్సిందే 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 అని పేక మీద కత్తి పెట్టినట్టు బెదిరించారు. మనిషిని అర్థం చేసుకోవాలి కదరా. వాడు చెప్తున్నా వినరు అనుకున్నాడు కాబట్టే మీకు చెప్పిన ప్రయోజనం లేదని సింధుకి చెప్పుంటాడు. దానికి ఇంత రభస చెయ్యాలా? వాడు రాకపోవడానికి కారణం సింధు కాదురా, మీరు 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 వాడు మీతో మాట్లాడకపోవడానికి కారణం మీరే 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 అసలు వాడికి మనశ్శాంతి ఉంచారా మీరు? మొన్నటిదాకా నీ ఆవేశంతో వాడు చెప్పినా వినకుండా ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చి పెట్టావు. మీ అన్నదమ్ములు కొట్టుకోవడం వల్లనో మీ మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో ఇదిగో ఈ మహాతల్లి ఎలాంటి కుట్రలు చేస్తుందోనని వాడి మనసుకి ఏం గాయమయ్యిందో. నా కొడుకు మాట్లాడమే లేదు. సరే అమ్మమ్మా, మేమంటే తప్పు చేశాం. మరి మనవడు మనవరాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళతో అయినా మాట్లాడొచ్చు కదా. వాళ్ళ కోసమైనా మావయ్య రావచ్చు కదా. ఒక్కసారి కనీసం వాళ్ళతో అయినా వీడియో కాల్లో మాట్లాడొచ్చు కదా. నువ్వు నోరు మూయవే, నువ్వు నోరు మూయవే, నువ్వు నోరు మూయవే. తగుదురమ్మా అని తగులు పెద్దవి చేయడానికే ఉంటావు నువ్వు. వాడు రాడన్నప్పుడు రాడు. వాడు నాకంటే మొండోడు. రాడు. ఇంటికి రాకుండా ఎన్నాళ్ళుంటాడో నేను చూస్తాను. ఉండనివ్వండి. ఎన్నాళ్ళలా ఒంటరిగా ఉంటాడో ఉండనివ్వండి. నేను కూడా కాల్ చేయను. ఎప్పుడు తిరిగి వస్తాడో అప్పుడే తేల్చుకుంటాను. ఏంటి సింధు ఇది? భార్యాభర్తల మధ్య గ్యాప్ తీసుకొస్తున్నావు. ఒక్కసారి మావయ్య నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అవసరం లేదు. మా నాన్నతో మేము మాట్లాడుకుంటాం. నీ పని నువ్వు చూసుకో. అమ్మని విసిగించినట్టు నాన్న విసిగించకండి. టైం చూసుకొని ఆయనతో మేము మాట్లాడతాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది వెళ్ళు. సింధు, ఏదో జరుగుతుంది. ఈ ఇంట్లో ఏదో తెలియని సమస్య మొదలైంది. అది నేను మా నాన్నతోనే తేల్చుకుంటాను.
బరువుని నువ్వు మోయలేవు తల్లి. నీ గుండె చప్పుడు చేసే వేగం నాకనిపిస్తుంది. ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏమీ కాకూడదని అందరి బాధలు భయాలు నువ్వే మోస్తున్నావు. ఇక నీ మీద ఇంత భారం వేయలేను. ఆలోచిద్దాం, దీనికి పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వేం బాధపడకు. హలో హలో తిను. చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను తినమంటున్నావు రత్నం? నన్ను నా మధుని కలిపినట్టే కలిపి ఎంత మోసం చేసావు నువ్వు. నేను చేసింది మోసమా? మరి నువ్వు చేస్తున్న దాన్ని ఏమంటారయ్యా? ఆ మధు చుట్టూ తిరగటం, నన్నే కలుపు అని అడగటం, ఇవన్నీ ఏంటి మోక్ష మార్గాలా? మేమేం చేసినా ఆ బంగారం కోసమే కదా చేస్తున్నాం. ఆ బంగారం మన చేతికొస్తే మన జీవితమే మారిపోతుంది రత్నం. నువ్వే కదా దుబాయ్లో ఫ్లాట్ కొనుక్కుంటా అన్నావు, అప్పుడే మర్చిపోయావా? హోరే మగడా, ఆ పాపిష్టి సొమ్ముతో మనమేం బాగుపడతాం చెప్పు? ఆ మారుతిరావు బంగారం బంగారం అని అందర్నీ ముంచేశాడు. మంది సొమ్ము తిని వాడు ఏం ఉద్ధరించాడు? అసలు చివరికేమైంది? వాడు కోమాలోకి వెళ్ళాడు. ఆ మధుని ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేద్దామా అని వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని ఎవ్వరూ నమ్మట్లేదు. అలాంటి చావు బతుకు నాకొద్దు బాబు. అది కాదు రత్నం. ఇక నుంచి బుద్ధిగా బతికితే సరే, లేదంటే నువ్వు తినే ఈ అన్నంలో నేనే విషం పెట్టి నువ్వు చచ్చాక నీకు పెండం కూడా నేనే పెడతాను. ఆ బంగారం జోలికి వెళ్ళొద్దు. సింధు యష్లు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి మంచి జరగాలి. మనం చెడ్డోళం కాబట్టే ఆ మారుతిరావుకి దేవుడు తగిన శిక్ష వేశాడు. రేపు ఆ మధు కూడా అదే గతి పడుతుంది. మనం మారకుండా ఇలాగే ఉన్నామనుకో, ఆ దేవుడు మనల్ని కూడా వదలడయ్యా. అందుకే మారదాం. అది మరి అది నోరు మూసుకుని తిను. మళ్ళీ ఇంకా మధు మాట విన్నా, దాని పేరెత్తినా, దాని ఉచ్చులో పడ్డా అది నిన్ను నట్టట ముంచేస్తుంది. అర్థం అవుతుందా? ఇప్పుడు తిను. మొత్తానికి మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఆ సింధు ఎంత ట్రాప్ చేసినా ఫైనల్గా దానికి అత్తయ్యగారికి మధ్య గ్యాప్ తీసుకొచ్చాను. మొత్తానికి నేననుకున్నది సాధించాను. మధు, సారీ మధు. మా రత్నం నిన్ను గదిలో బంధిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నీకు జరిగిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను మధు. వాళ్ళు నన్ను ఎంత ఆపాలని చూసినా నేననుకున్నది సాధించాను. అసలు నువ్వు ఎలా తప్పించుకున్నావు మధు ఇక్కడి నుంచి? మొత్తానికి నువ్వు శివంగివే. ఈ మధు ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు. ఇప్పుడు మొదలుపెట్టిన ఈ ఆట ఇకపై ఆపకూడదు. ఆ సింధుని వదిలే సమస్యే లేదు. ఇకపై అవకాశం దొరికినప్పుడు కాదు, అవకాశం సృష్టించుకుని మరీ దాన్ని టార్గెట్ చేస్తాను. నేననుకున్నది సాధిస్తాను. మధు, ఆ మారుతిరావు లేడని నువ్వు దిగులు పడకు. నీకు ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, నీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను. నా భార్య రత్నం కళ్ళు కప్పైనా సరే
నీకోసం ఏదైనా చేస్తాను మధు. థ్యాంక్స్ పొలిటీషియన్ గారు. మారుతిరావు మావయ్య కోలుకునే వరకు మనం ఈ ఆపరేషన్ని ఇలాగే కొనసాగించాలి. ఆ సింధుతో ఇకపై పట్టపగలే చుక్కలు లెక్క పెట్టిస్తాను. నేను మీకు పిండి ప్రధాని గురించి నిజం చెప్పానని నన్నిద్దరు కలిసి కొడుతున్నారు. రయ్యేష్, ఏమైందిరా నీ భార్యకి? రోజు రోజుకి ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఒక అత్తగా నిలదీసే గౌరవం నాకు ఇస్తుందో లేదో తెలీదు. కనీసం భర్తగా నీకైనా ఇస్తుందనిపిస్తే తన పద్ధతి మార్చుకోమని చెప్పు.